చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది. ఎందుకు? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, ఎవరి డాడీ గురించి కేర్ చేయవు. యు వెరీ కూల్ యూనో. నువ్వు కూడా నీకు నచ్చినట్టు ఉండు. అమ్మో, మా అమ్మ చంపేస్తుంది. అవును, మీ డాడ్ నన్ను ఏమనరా? డాడ్ ఇస్ ద కూలెస్ట్. ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ నేనేం చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ ఎవరు, ఆయనకి అన్నీ తెలియాలి. ఓ, అందుకే పెంట్ హౌస్కి సెపరేట్గా ఇంకో ఎంట్రన్స్ లేకుండా ఇంట్లోంచి కామన్ ఎంట్రన్స్. మరి మీ మదర్? షీజ్ నో మో. తను పోయి 10 years అయ్యింది. ఓ, ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే. తను లేకుండా అలవాటు అయిపోయింది. అవును, నువ్వు మ్యూజిషియన్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? మ్యూజిక్ మేక్స్ మీ హ్యాపీ. ఐ ఫౌండ్ మై సోల్ ఇన్ ఇట్. మా పేరెంట్స్ కోరిక నేను ఎంఎస్ చేయాలని. ఓ, దానికోసం ఎంఎస్ చేశాను. ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నాను. మా ఇంట్లో కూడా మీ ఇంట్లోలా ఉంటే బాగుండేది. మా అమ్మ తనకు నచ్చినట్టే అందరు చేయాలనుకుంటుంది. నాకు మా అమ్మకి అసలు పడదు. అందుకే ఇంట్లోంచి వచ్చేసా. Hmm. మా అమ్మ చెప్పిందని ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. నచ్చక డిస్కంటిన్యూ చేశాను. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నేను ఏం ప్లాన్ చేసుకున్నా నా పక్కన వాళ్ళ జరగనివ్వరు. నా లైఫ్ చాలా కాంప్లికేటెడ్ శృతి. లైఫ్ ఇస్ వెరీ సింపుల్. లైఫ్లో ఏం ప్లాన్ చేయకూడదు. ఏం జరిగినా దాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు నాకు ముందే పరిచయం అయి ఉంటే బాగుండేది. నా కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఐశ్వర్య. నన్ను లవ్ చేసిన ఫస్ట్ అమ్మాయి తనే. యోగి నాకు తన గురించి చెప్పినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. నేను ఒకరోజు తన హాస్టల్కి వెళ్ళాను. తను అలా బాల్కనీలో నుంచునుంది, ఏ టెన్షన్స్ లేనట్టు చల్లగా ఎంజాయ్ చేస్తూ, తన చుట్టూ పైకి కట్టుకుంటూ. షీ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్ లైక్ ఎన్ ఏంజల్. తను ఏం ఆలోచిస్తుందో ప్రతీదీ నాకు తెలిసింది. తను ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తుంది. ఆ మూమెంట్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. షీ బ్రోక్ మై హార్ట్. నా లైఫ్ అంతా తనతో కలిసి ఉండాలనుకున్నాను. ఎవరైనా ఎప్పుడైనా నీ హార్ట్ బ్రేక్ చేశారా? ఇక్కడ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే బాయ్. శృతి,